Hi friends, welcome to our E-2 track channel. మన స్వీట్ ఐటమ్ డబుల్ కా మీఠా అదేనండి. బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాణలి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నానండి. ఇప్పుడు బాణలిలో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. దీనికి 3 స్పూన్స్ నెయ్యి వేశాక మళ్ళీ 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. నెయ్యి ఒక 3 స్పూన్స్, ఆయిల్ ఒక 3 స్పూన్స్ పడుతుంది. ఇది బ్రెడ్ హల్వాకి నెయ్యి నూనె ఎక్కువగానే పడుతుందండి. అలా వేసి వేయించుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది స్వీట్. ఇప్పుడు ఈ నెయ్యి కరిగిందండి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేస్తున్నా నేను 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. దానికి సరిపడా స్వీట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నీ వేసుకున్నాక నెయ్యి నూనెలో మంచిగా వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇది నెయ్యి నూనె అంతా మొత్తం పీల్చేసుకున్నాయండి బ్రెడ్ ముక్కలు. ఇప్పుడు అదే బాణలిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కరుగుతూ ఉంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదం, జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని నెయ్యిలో వేయించుకుంటే డ్రై ఫ్రూట్స్ మంచి టేస్ట్ వస్తుంది కదండి. ఓకే, వేగాయి. నేను ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేస్తున్నామండి. పంచదార పాకం. పంచదార తీసుకున్న ఒక కప్పు వరకు. ఇప్పుడు పంచదార కరిగించడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. అంటే పెద్ద గ్లాస్ తీసుకున్నా నేను. దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో పంచదార కరగాలి. సో కరిగిందండి, చూడండి. మంచిగా షుగర్ సిరప్ రెడీ అవుతుంది. దీంట్లోకి మనం నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవి వేస్తున్నాను. మొత్తం బ్రెడ్ ముక్కలన్నిటినీ వేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుంటూ బాగా మెదుపుకుంటూ ఆ షుగర్ సిరప్ అంతా పీల్చేటట్టుగా బ్రెడ్ ముక్కలు మనం కొంచెం సేపు తిప్పుకుంటూ ఉండాలండి. మెదుపుతూ ఉండాలి ముక్కల్ని. పీల్చేసుకుంది, చూసారు కదండి. కొంచెం టైం పడుతుంది. చక్కగా రెడీ అవుతుంది మన బ్రెడ్ హల్వా. ఏ స్వీట్లో అయినా మంచి ఫ్లేవర్ రావటం కోసం ఇలాచీ వేస్తాం కదండి. ఇప్పుడు నేను ఇలాచీ వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ అంతా పట్టేటట్టుగా స్వీట్లో కలుపుతున్నానండి నేను. ఇప్పుడు ఇంకొంచెం సేపు బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. మన డబుల్ కా మీఠా ఒక 80% వరకు రెడీ అయిపోయిందండి. ఇక ఫైనల్గా మంచి టేస్ట్ కోసం హాఫ్ గ్లాస్ పాలు తీసుకుంటున్నానండి. ఇవి కాగబెట్టిన పాలే, పచ్చి పాలు కాదు. కాగబెట్టి చల్లార్చిన పాలు పోసాక ఈ హల్వా స్వీట్ మొత్తం పాలల్లో కలిసిపోవాలండి. ఈ బ్రెడ్ ముక్కలు షుగర్ సిరప్ని, ఈ పాలని మొత్తాన్ని దానికి పట్టించుకుంటాయి. ఇంకా ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి వేసానండి. మొత్తం అంతా కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. మన డబుల్ కా మీఠా బ్రెడ్ హల్వా ప్రిపేర్ అయిపోతుందండి. ఓకే, ఒక స్టికీగా వచ్చేస్తుంది కదా గిన్నెకి. ఇంకా మనది రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. పైన డ్రై ఫ్రూట్స్తో అలంకరించాను. చూడండి, చాలా బాగుంటుంది. స్వీట్ ఐటమ్ మంచి టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మన డబుల్ కా మీఠా రెడీ. Thanks for watching. Please like, share and subscribe. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.